ఈ అంశం మీద. సో ఇది ఎటువైపు వెళ్తుంది, దీని పర్యవసానాలు ఏంటి? అంటే ఖచ్చితంగా నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఈ దేశం అంతటా ఒక జాతీయమైంది కదా. ఇప్పటికే మతాలు ఈ సమస్యలన్నీ ఉండగా రఘురామకృష్ణరాజు ఉదయం స్పందిస్తున్నారు. నిన్న ఆ విషయం చర్చించినప్పుడు మనం దాంతోపాటు ఉందో అది ఇంకో మాట కూడా చెప్పుకున్నాం. మనం ఏదో రాజకీయంగా కూడా కొత్త పార్టీలు పోటీలు ఇలాంటివి కూడా చర్చలు కొన్ని నడుస్తున్నాయని ఆయన ఈరోజు ఉదయం మాట్లాడుతున్నారు. ఒకటి ఆయన మీద వచ్చిన కేసులు ఏంటి, దళిత సంఘాలు స్థానికులు వేసింది ప్రభుత్వ స్థలంలో మీరు ఆలయం ఎలా కడతారు, అది కూడా ఉన్న ఆలయాన్ని పడగొట్టి ఇంకోటి ఎలా కడతారు. ఇది ఒక విధంగా మత సంబంధాలకు కూడా విఘాతం, తెలుగుదేశానికి కూడా రాజకీయంగా ఇబ్బంది. మీరు అన్నట్టు కొలికపూడి శ్రీనివాస, మహాసేన రాజేష్ కొంతమంది మాట్లాడారో లేదో కానీ ఎవరు ఆ దరిదాపులకు పోవడం లేదు. ఇప్పుడు ఎవరో సరదాగా అన్నారు అయోధ్య రాముడు పోయి ఆకివీటి రాముడు అడిగినా కొత్తగా ఆకివీటి రాముడు వచ్చాడు. రఘురాముడు అంటే ఇది వరకు ఉన్న అర్థం వేరు, ఇప్పుడు ఆకివీటి రాముడు అని ఆయన దేన్నైనా ఆనందిస్తాడు. ఉదయం కూడా చెప్తున్నాడు నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ అన్నారు. అంటే లెట్ పీపుల్ టాక్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈజ్ అదొక సూత్రం. ఆ మాటే ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంటే హైకోర్టు కూడా ఒకసారి ఇచ్చి తర్వాత మళ్ళీ తీసేశారు. అక్కడేమో మేమేమీ నిబంధనలు ఉల్లంఘించమని చెప్పి వెళ్ళి ఆ తర్వాత వీళ్ళు తెల్లవారుజామున ఆంక్షల మధ్య కూల్చేశారు. అదే కాకుండా ఈయన ఇంకో కార్యక్రమం కూడా ప్రకటించారు. చర్చీలలో చాలా భాగం చట్ట విరుద్ధంగా కట్టినవి కాబట్టి వీటన్నిటిని కూడా నేను తొలగించేస్తాను, వీటిని కూల్చేసే కార్యక్రమం, ఇవి లేకుండా చేసే కార్యక్రమం బాధ్యత నాది అని చాలా వీడియోల్లో కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పకుండా తెలుగుదేశం పార్టీకే కాదు సమాజంలో ప్రశాంతత కోరే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆయన ఈరోజు తాజాగా అంటే సుప్రీంకోర్టు దాని మీద స్పందిస్తూ మేము నిరీక్షిస్తాము కానీ కొంతమంది కావాలని ఇవన్నీ తప్పుగా చెప్తున్నారు అని చెప్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొదటిది నా పార్టీ అంటే ఇప్పుడు నేనున్న పార్టీ అని వివరణ. నా పార్టీ తెలుగుదేశం పార్టీ అని అంటలేదు ఆయన, నా పార్టీ ఇప్పుడు నేనున్న పార్టీ. దానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది నన్ను వ్యాఖ్యలు చేస్తున్నారు, కొంతమంది మాజీ అధికార ప్రతినిధులు కూడా దీని మీద స్పందిస్తున్నారు. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే. అంటే అధికార పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా ఆహ్వానించలేని పరిస్థితుల్లో ఆయన వైఖరి ఉందని. దీనివల్ల నేను ఏదో రాజకీయాల కోసం చేశాను అంటున్నారు. నేను వచ్చేసారి ఎమ్మెల్యేగా చేస్తానో ఎంపీగా చేస్తానో ఎక్కడి నుంచి చేస్తానో అంటే చాలాసార్లు మీడియా వాళ్ళు ఏ పార్టీ తరఫున చేస్తారు ఇట్లాంటివి అడిగేవాళ్ళు. ఇప్పుడు పార్టీ కొత్తది వస్తుందని కూడా వచ్చింది. ఆ ఒక్క మాట అనలేదు ఆయన, ఏ పార్టీ తరఫున ఆయన అనలేదు. కానీ ఎక్కడి నుంచి చేస్తానో ఏం చేస్తానో ఏమవుతానో అంటూ అదే సమయంలో మళ్ళీ మా పార్టీకి అయితే దీంతో ఏం ప్రమేయం లేదు, ఇది నా కార్యక్రమమే అన్న మాట మళ్ళీ ఒకటి జోడిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఏమనాలి భిన్నమైన సంకేతాలు ఇవ్వటము లేకపోతే కావాలని ఒక తికమక సృష్టించడం అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని గురించి మాట్లాడినప్పుడు ఇది మత ప్రాతిపదిక మీద ఇంకో పెద్ద మాట అన్నారు. అందరూ మా పార్టీకి చెప్తున్నారు, మా పార్టీ అధినేతలకు మీకు ఇలా అయితే దళిత ఓట్లు దూరం అయిపోతాయి, దళిత క్రైస్తవ ఓట్లు దూరం అయిపోతాయి, 80 లక్షల ఓట్లు మీరు పోగొట్టుకుంటారా అంటున్నారు. ఏ హిందువులకు ఓట్లన్నీ తీసేస్తున్నారా, హిందువులకు అసలు ఓట్లు లేవా అని ఒక ప్రశ్న ఇస్తున్నారు. అసలు ఈ వాటిలో ఈ హిందువులు దళితులు క్రైస్తవులు పదే ఎందుకు వస్తున్నాయో తెలీదు. ఇప్పుడు కొన్ని వర్గాలు మన పార్టీకి దూరం అవుతాయి అని ఎవరన్నా చెప్తే దాని ఓట్లు అవి కూడా దళిత ఓట్లు, దళితేతర ఓట్లు, హిందూ ఓట్లు, క్రైస్తవ ఓట్లు, మనుషులుగా చూడొద్దా మనం, ఓటర్లుగా మాత్రమే చూడాలా. ఒక పార్టీ విస్తృతమైన మద్దతు కోరుకుంటుందంటే దాని అర్థం కేవలం ఓట్ల కోసమేనా. అందువల్ల ఆయనకైతే సుప్రీంకోర్టు స్టే కానీ బయట జరుగుతున్న కొన్ని చర్చలు విమర్శలు ఆయనకు మింగుడు పడడం లేదు అనేది చాలా స్పష్టమవుతుంది. రెండవది ఆయన చేసేది తెలుగుదేశంలో కానీ చాలామందికి మింగుడు పడడం లేదు. వాళ్ళెవరూ వచ్చి ఇందులో గొంతు కలపడం లేదు కానీ దూరం కావట్లేదు. నేను నిన్న కూడా చెప్పా కదా, అంత సనాతనం చెప్పే పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు ఇంతవరకు బలపరచలేదు. దాదాపు ఆ ప్రాంతము దాంతో అనుబంధం ఉన్నా కానీ మరి దీని మీద అలానే ఏం చర్య కూడా తీసుకోవట్లేదు. చర్య కాదు కనీసం పిలిచి అడగడం. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన్ని పిలిచి అడిగారు, ఈయన్ని పిలిచి అడిగారు, ఇట్లాంటివి మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ అది కూడా కనిపించట్లేదు. మూడోదేమో ఈయన రాజ్యాంగపరమైన కేవలం పార్టీ పదవి అని కాకుండా రాజ్యాంగపరమైన ఉపసభాపతి అంటే అందరికీ సంబంధించిన వాళ్ళే ఉండాలి కదా. సో ఇలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు
స్టే ఇచ్చిన ఈ వ్యవధినైనా రాష్ట్ర ప్రభుత్వము కూటమి చంద్రబాబు నాయుడు ఉపయోగించుకొని ఇక్కడ ప్రశాంతత తీసుకొని రావడానికి, ఈ వివాదం అనేది ఇంకా కొనసాగకుండా, కావాలంటే చాలా చోట్ల గుళ్ళు కట్టుకోవచ్చు, అదేమీ సమస్య కాదు. ఆ భద్రాద్రి రాముడు కూడా గోదావరి సీమకు చెందినవాడే కదా, ఉండటం రాష్ట్ర విభజనలో అటు ఇటు ఎటైనా కానీ. అందువల్ల ఇప్పుడు ఈ వివాదాన్ని పెంచుకుంటూ పోవడము, 1-2 సార్లు మతాల పేర్లు తీసుకొని వచ్చి మతాల వారీగా మాట్లాడడము, వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు, ఎంపీగా చేస్తానో ఎమ్మెల్యేగా చేస్తానో అది మీ పార్టీ నిర్ణయిస్తే చేస్తారు. మొన్న పోటీ చేయడానికే ఎన్ని రోజులు చివరి దాకా ఆగి ఒక అభ్యర్థి అప్పటికే నిర్ణయించిన వెనక్కు తగ్గితే అక్కడి నుంచి మీరు పోటీ చేశారు. అందువల్ల ఏదో పూర్తిగా తన ఇష్ట ప్రకారమే ఆయన ఏ నాయకుడైనా సరే మాట్లాడటం ఇవన్నీ కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందికరమైన విషయాలే. అంతకంటే ముఖ్యంగా సమాజానికి ఇబ్బందికరమైనవి మతాల మధ్యలో పెట్టడం, చర్చీలన్నీ అధికారం అనధికారకం అవి లేకుండా నేను చూస్తాను వాటిని తీసేసే బాధ్యత అని చెప్పడం, ఇవన్నీ ఏమాత్రం వాంఛనీయమైనవి కాదు, ఉద్రిక్తత పెంచేవి. ఇక్కడ అధికార యంత్రాంగం మాట కూడా వస్తుంది. ఇప్పుడు కేసు వేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే స్థానిక అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసి ఆయన ఈ పనులని జరిపిస్తున్నారు. అంటే ప్రభుత్వం మీద ఉత్తర్వులు ఇచ్చి అట్లా కాదు, అధికార యంత్రాంగం ఒత్తిడి పెట్టి ఆయన ఇలా చేస్తున్నాడని. కాబట్టి ప్రభుత్వం అధికార యంత్రాంగానికి కూడా తగిన సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. విస్తృతమైన సమస్యగా ఉన్నటువంటి రిజర్వేషన్ల సమస్య కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే తన పోటీ గురించే కాదు, మా పార్టీ తరఫున ఇంకెవరు దళిత క్రైస్తవులు ఎవరు పోటీ చేసే అవకాశం భవిష్యత్తులో ఉండదని చెప్తున్నాను నేను. అందులో వాళ్ళకి ఎవరెవరు, వాళ్ళ మూలాలు ఏంటి, వాళ్ళకి ఏం సర్టిఫికెట్లు ఉన్నాయి, అక్కడికి విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి, ఇవన్నీ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఈ విషయాలన్నీ ముందుగా ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఒక సందర్భంలో మనం ఇంకేదో సాధిద్దామని బయలుదేరితే అదేదో అయినట్టుగా ఈ ఆకివీడు గొంతేనమ్మ వర్సెస్ రామాలయంగా మొదలైనటువంటి ఈ వివాదం ఎక్కడెక్కడికో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. న్యాయం కోసం ఇక్కడే చెయ్యాలి. ఈ మత భాష మనుషులను రకరకాలుగా మాట్లాడడం, సొంత పార్టీ వాళ్ళని కూడా రకరకాల పేర్లతో వ్యాఖ్యానించటం, ఎక్కడుంటానో ఎప్పుడు ఏం చేస్తానో తెలియదు అన్నట్టుగా చెప్పడం, పార్టీ ఏం చెప్తే అది చేస్తామని చెప్తారు ఎవరైనా. పోనీ సభాపతులు ఉపసభాపతులు కాబట్టి అలా చెప్పకూడదు అనుకుంటే కూడా ఒక టికెట్ మీద అయితే గెలిచి ఉంటారు కదా. ఇక్కడ ఈ మతాల ప్రసక్తి వచ్చినప్పుడు ఇంకో మాట కూడా చెప్పొచ్చు ఆసక్తికరమైంది. మనం ముఖ్యమైన చర్చ చేసాం జనాభా దానికి సంబంధించి. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపాడు. జనాభా పెంచాలన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిలుపు చాలా బాగుంది, మనం పంజాబ్లో దీన్ని బాగా అమలు చేయాలి. ఒకప్పుడు సిక్కు జనాభా చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. అందుకని సిక్కు జనాభా పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారి పద్ధతిలో మీరు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించండి. ఆయన ముఖ్యమంత్రి, ఆప్ ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ, ఆ మాన్కి ఆయన లేఖ రాశాడు. ఇది నిజంగా ఆసక్తికరమైనది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మతం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మటుకు దేశంలో తప్పకుండా మన మాతృమూర్తులు ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన పిలిపించారు. చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పలేదు. పైగా మన సమాజంలో మీడియాలో ఫలానా మతం ఎక్కువ పిల్లలు కంటుంది, ఫలానా వాళ్ళు కనరు, ఇలాంటి చర్చ జరుగుతుంది కదా. కాబట్టి దీని వెనుక ఒక విధంగా ఎన్డీఏ ముడిందేమో అనే అభిప్రాయం చాలా మందిలో ఉండింది. ఇప్పుడు పంజాబ్ నుంచి బీజేపీ అధ్యక్షుడి నుంచి మద్దతు వస్తుంది. ఇవన్నీ పిల్లల పుట్టుక నుంచి మనం సిక్కులు పెరగాల, ఇంకో మతం వాళ్ళు పెరగాల, అది కాదు కదా సమస్య. అంటే ఎక్కడికెక్కడికో పోతున్నాయి ఇవి వివాదాలు మొత్తానికి. సార్ అంబటి రాంబాబు గారు అరెస్ట్ తర్వాత విడుదలైన దగ్గర నుంచి వైఎస్ఆర్ సిపి శ్రేణులకు సంబంధించి సరే ఇంకేం అరెస్టులు చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి డైరెక్ట్గానే వాళ్ళ సవాలు విసురుతున్న నేపథ్యం. ఇప్పుడు ఆల్రెడీ జోగిది ఎంత పెద్ద సెన్సేషనల్ అయిందో మనం చూసాం గతంలో. సరే వీళ్ళందరూ కూడా ఇంకా కామ్గా ఉన్నారు, ప్రస్తుతానికి ఇంకేం అరెస్టులు ఉండవేమోలే అని అనుకునే టైంకి వీరి మీద 100 పేజీలు ఛార్జ్ షీట్లు నమోదు కావడం,